తీరుతామని ప్రభుత్వ ఆదేశాల తెలియదు. ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్తో జరిపితే మనం ఇగ్నోర్ చేయాలి. ప్రభుత్వం కనుక కావాలని చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అది తెలియకుండా మనం ఏ ఆరోపణ చేయలేము. ఇది ప్రభుత్వ లాంఛనాల వరకు కాదు. సో కుటుంబము వద్దన్న తర్వాత కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రయత్నిస్తే, అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నించిన, పోలీసులకు కమ్యూనికేషన్ లేక చేసినా దాన్ని అడ్డుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఆ కుటుంబం వారికి, ఆ కుటుంబంని సమర్థించే వారికి. ఇక రెండవది కూతురు విషయం. కూతురు విషయాన్ని మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది దట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ మదర్, డాటర్, ఫ్యామిలీ అండ్ డాటర్. అసలు మనమెవరము? ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎంత విభేదించినా తండ్రే, కూతురే కదా. సో ఆ తల్లి సెంటిమెంట్ను, ఆ బిడ్డ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటాయి తప్ప దీంట్లో టీడీపీ, వైసీపీలు, రవిశంకర్లు, నాగేశ్వర్లు చర్చించాల్సింది కానీ నిర్ణయించాల్సింది మాత్రం ఏమీ లేదు. ఇట్స్ ఏ ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ. వీ లీవ్ ఇట్ టు ద ఫ్యామిలీ, వీ రెస్పెక్ట్ దెమ్. మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. కుమార్తె తరఫున కొంతమంది వకాలత్ పుచ్చుకొని, తల్లి తరఫున మరికొంతమంది వకాలత్ పుచ్చుకొని చనిపోయిన ముద్రగడ పద్మనాభం ఆత్మకు క్షోభించేలా చేయకూడదు. మీరు ముద్రగడ కుటుంబాన్ని రెస్పెక్ట్ చేస్తే, ముద్రగడను రెస్పెక్ట్ చేస్తే జస్ట్ లీవ్ ఇట్ టు దర్ ఫ్యామిలీ. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటారు. తల్లి బిడ్డలు తండ్రి కూతుర్లు. సో అది మనం కాదు నిర్ణయించాల్సింది. అది కూడా చనిపోయిన తర్వాత అసలే కాదు, బతుకున్నప్పుడన్నా చర్చించవచ్చు. కానీ ఇక మూడవది సీఎం. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా వారించాల్సిందే. మరి వారించాలో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న విజువల్ మొత్తం మనం కంప్లీట్గా లైవ్ చూస్తే తప్ప చెప్పలేను. నేను మొత్తం లైవ్ చూడలేదు కనుక వారించినట్టయితే ఇక్కడ పత్రికల్లో రాలేదు. అందువల్ల సీఎం అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే పార్టీ కార్యకర్తల అభిమానులు అన్నారు, దానికి జగన్ ఏం చేస్తాడని వైసీపీ నేతలు జగన్ వారించాలి, పార్టీ నాయకులు కూడా వారించాలి. ఎందుకంటే సమయం కాదు, సందర్భం కాదు కదా. మీరు అన్నట్లు ముద్రగడకు జోహార్ అర్పించాల్సిన సమయం. ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో వైసీపీలో ఉన్నారు, జగన్ వైపు ఉన్నారు, వైసీపీ నాయకుడిగా మరణించారు. మీకు అందులో డిస్ప్యూట్ లేదు. మీరు సంతాప సందేశాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీకు జగన్మోహన్ రెడ్డి సంతాప సందేశాలు మీరు మొత్తం కంపేర్ చేయండి, కంటెంట్ అనాలిసిస్ చేయండి. నిన్న మనం మాట్లాడాం కదా, క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ ముద్రగడ సేవల్ని శ్లాఘిస్తూ ముద్రగడ కాపు ఉద్యమాన్ని నిర్వహించిన తీరును, దాని ప్రత్యేకతను ప్రశంసిస్తూ అధికార కూటమి వైపు నుంచి రాలేదు. ఏదో మొక్కుబడిగా సంతాపం తెలిపారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఆయన వైసీపీ నాయకుడు కనుక. ఇక జగన్మోహన్ రెడ్డి సహజంగానే తన పార్టీలో ఉన్నాడు కనుక ఇదొక ఆయన ఘనంగా జోహార్లు అర్పించాడు. అక్కడ వరకు అభ్యంతరం లేదు. కానీ ముద్రగడ అవునన్నా కాదన్నా చివరి నిమిషంలో ఆయన వైసీపీ నాయకుడిగానే మరణించాడు. కూటమికి ముద్రగడకు, ముఖ్యంగా తెలుగుదేశానికి ముద్రగడకు, పవన్ కళ్యాణ్కు ముద్రగడకు మధ్య, బీజేపీకి ముద్రగడకు ఇష్యూ లేకపోయినా మీకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ముద్రగడకు మధ్య గ్యాప్ చాలా పెరిగింది. ఆయన చివరి దశలో జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగా నిలిచాడు. ఇవన్నీ కూడా రాజకీయంలో అందరికి తెలిసిన విషయాలే కదా. అలాంటప్పుడు ఇవాళ ముద్రగడ్డ మరణించడం వల్ల వచ్చే సానుభూతి ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కనుక పొలిటికల్గా ఆ సానుభూతిని అప్రాప్రియేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఇంత వికృత రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అనే తప్పదు. రాజకీయాల్లో ప్రయత్నాలు ఎవరు అవునన్నా కాదన్నా చేస్తారు. ఎందుకంటే తమ నాయకుడు కదా ముద్రగడ, అల్టిమేట్లీ వైసీపీ నాయకుడు కదా. కానీ మీరు అక్కడ ముద్రగడకు జోహార్ అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిందాబాద్ అన్నా కూడా అనకూడదు. నిజంగా చెప్పాలంటే కేవలం ముద్రగడకే జోహార్ అనాలి. పోనీ ముద్రగడ లేదా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు జోహార్ అనుకోండి. కానీ మీ జగన్ సీఎం అదేం కూడా అసలు వైసీపీ జిందాబాద్ అనవే అనవసరం. అయితే అందులో మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంది? ఇప్పుడు ముద్రగడ మరణానికి జోహార్లు అర్పించడం ముఖ్యమా? జగన్మోహన్ రెడ్డి జేజేలు పలకడం ముఖ్యమా? ఇక పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకొని తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అది ముద్రగడ మరణమైనా, అది మిర్చి రైతుల సమస్య అయినా, అది మత్స్యకారుల విషాదమైనా, ప్రతి అంశంలో మీరు గమనించిన మామిడి రైతైనా, పొగాకు రైతైనా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న పెద్ద బ్లండర్. మీకు అదే అమరావతి రైతుల పోరాటం జరిగింది. మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, తెలుగుదేశం మద్దతు లేకుండా అమరావతి రైతు యాత్ర జరిగిందా మనందరికీ తెలుసు కదా. కానీ అమరావతి రైతులే ముందున్నారు.
తెలుగుదేశం పార్టీ కావలసిన ఏర్పాట్లు చేసింది ఎక్కడికి పోతే అక్కడ. కానీ ఎక్కడికి పోయినా అమరావతి రైతుల ముందు చంద్రబాబు సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటూ అమరావతి రైతుల సమస్యలు పక్కకు పెట్టలే. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద మిస్టేక్ అది. ప్రతి దాన్ని తన బ్రాండ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతుల సమస్య అయితే మామిడి రైతుల ముందు పెట్టాలి, పొగాకు రైతుల సమస్య అయితే పొగాకు రైతుల సమస్య ముందుండాలి, మత్స్యకారుల ప్రాణాలంటే మత్స్యకారుల సమస్య ముందుండాలి. ఆఖరికి ముద్రగడ మరణం అయితే అక్కడ ముద్రగడ జోహార్లు చెప్పడం తప్ప ఇంకో పని ఏమీ చేయకూడదు. అసలు ఏవైనా వేరే వాళ్ళ అభిమానులు చేసినా ఇక్కడ అభిమానులను అందరూ కంట్రోల్ చేయగలుగుతారని నేను అనుకోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారించినా కూడా సీఎం అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ను. మీరు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కూటమిలో సీఎం అయ్యే అవకాశమే లేదు పవన్ కళ్యాణ్కి అయినా అంటుంటారు. కానీ దాన్ని ఏం పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేము. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి అనించాడంటలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వారించాలి, వైసీపీ నేతలు వారించాలి, వైసీపీ కార్యకర్తలు గుర్తించాలి. ఇది తమ నాయకుని కూడా బెనిఫిట్ అయ్యే పని కాదు. ఇది ముద్రగడకు జోహార్లు అర్పించడం మానేసి జగన్కు జయజయలు పలకాల్సిన సందర్భమే కాదు కదా. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు